హాయ్ గైస్, దిస్ ఇస్ వినయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినయ్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంజే ఫోన్ అయితే టియర్ డౌన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఫోన్ అయితే మా బ్రదర్ పాస్ట్లో చాలా ఇయర్స్ క్రితం అయితే యూస్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్లో 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఏంటంటే ఫోన్ మొత్తాన్ని అయితే సర్వీస్ చేయాల్సి వచ్చేసింది. అండ్ చిన్న మైక్ అయితే రీప్లేస్ చేయాల్సి వచ్చేసింది. మైక్ని కూడా అయితే నేను రీప్లేస్ చేశాను, ఇక్కడ చూడొచ్చు మీరు. సో అయితే ఈ ఎంజే ఫోన్ అయితే ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి అయితే రీఅసెంబ్లింగ్ చేద్దాం అండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అయితే చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్యాటరీ కెపాసిటీని అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. 3.7 వోల్ట్ 2500 మిల్లీ యాంప్స్ అయితే ఈ బ్యాటరీ కెపాసిటీ అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే ఈ ఎంజే ఫోన్ని మళ్ళీ రీఅసెంబ్లింగ్ అయితే చేసేద్దాం. దానికోసం ముందుగా మీరు ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్ని అయితే తీసుకోవాలి. బ్యాక్ ప్యానల్ తీసుకున్న తర్వాత ఇంకా తెలుసు కదా, మనకు మెయిన్ బాడీని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో అయితే కరెక్ట్గా అయితే మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో కనబడుతుంది కదా మీకు. సో అలా ఫిట్ చేసేసి ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు బాడీ అనేది అయితే ఫిట్ అయిపోతుంది అనమాట లోనికి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ స్పీకర్, కెమెరా, వైబ్రేటర్ అండ్ ఫ్లాష్ లైట్ ఉంది. దీన్ని ఫ్లాష్ లైట్ అనాలో టార్చ్ లైట్ అనాలో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే టార్చ్ లైట్ కంటే కూడా ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తుంది ఆన్ చేసి చూసినప్పుడు, ఫ్లాష్ చేసినప్పుడు. అందుకే నేను దీన్ని ఫ్లాష్ అన్నాం అనేసి టార్చ్ లైట్ అని అయితే అంటున్నాను. నిజంగా అంత పీక్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట, అంత పీక్ లైటింగ్ అయితే ఉందన్నమాట ఈ టార్చ్లో అయితే. టోటల్గా 5 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీంట్లో 1 బై 1 అయితే మనం ఫిట్ చేసేద్దాం. సో ముందుగా ఫ్లాష్ని అయితే ఫిట్ చేసేద్దాం, టార్చ్ లైట్ని అయితే ఫిట్ చేసేద్దాం. సో టార్చ్ లైట్ని అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ స్పీకర్ అయితే ఉంది, స్పీకర్ని కూడా అయితే ఫిట్ చేసేద్దాం. స్పీకర్ని కూడా అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు కెమెరా ఉంది. కెమెరా గురించి అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే కెమెరా క్వాలిటీ అనేది అయితే అసలు బాగోదు ఇందులో. కీప్యాడ్ ఫోన్స్ అయినా మనకు బాగానే ఉండదు. సో కెమెరా పోర్ట్ని కూడా అయితే మనం ఫిట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వైబ్రేటర్ ఉంది, వైబ్రేటర్ కూడా అయితే ఫిట్ చేసేద్దాం. వైబ్రేటర్ని కూడా అయితే దాని యొక్క ప్లేస్లో అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు బ్లాక్ వైర్ ఒకటి కనబడుతుందా? ఈ బ్లాక్ వైర్ అనేది ఏంటంటే బ్లూటూత్ అనమాట. సో చూడొచ్చు. ఓకే, ఈ బ్లాక్ వైర్ కూడా అయితే ఉంచేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఈ ప్యానల్ బోర్డ్ అయితే ఉంది ఇది. సో దీన్ని కూడా అయితే ఇక్కడైతే పెట్టేసేద్దాం. సో వైర్స్ని మనం కేర్ఫుల్గా అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏంటంటే ఆ స్పీకర్స్కి వాటన్నిటి ప్రొటెక్షన్ లాగా ఇదైతే యూస్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అయితే మనకు ఫిట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మీ డిస్ప్లేని అయితే ఇలా ఉంచేస్తాం. సో డిస్ప్లే కూడా మనకైతే ఇక్కడైతే సెట్ అయిపోయింది. ఓవరాల్గా బాడీ మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కీప్యాడ్ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సో కీప్యాడ్ని కూడా అయితే సెట్ చేసేద్దాం. సో ఇన్సర్ట్ చేద్దాం, కీప్యాడ్ పెట్టేసేయండి. కీప్యాడ్ పెట్టేసిన తర్వాత ఉంది కదా, బాడీలోకి అయితే ఇన్సర్ట్ చేయడమే. సో ఇలా బోర్డ్ని అయితే పెట్టేసి మనం ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే ప్యానల్ అనేది అయితే ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ప్రెస్ చేయాలి, కరెక్ట్గా పెట్టేసి అయితే ఇలా చేసినట్లయితే మనకు ప్యానల్ అనేది అయితే ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మీకు, ఇక్కడ మస్కిటో ల్యాంప్ అనేసి అయితే ఆరెంజ్ కలర్ది ఒకటి అయితే ఉంది. ఇక్కడ మామూలుగా నార్మల్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ కెమెరా ఉంది, టార్చ్ లైట్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఇప్పుడు బ్యాటరీ పెట్టి అయితే ఆన్ చేద్దాం. సో బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేశాను, ఆన్ చేద్దాం. ఆన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్లోకి పోదా, మీకు సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అయితే చూపిస్తాను ఇక్కడ. సో జనరల్ ప్రొఫైల్ అయితే ఆన్ చేశాను. ఓపెన్ సెట్టింగ్స్ చూద్దాం.
ఇక్కడ రింగ్ సెట్టింగ్స్ అనేది కదా సిమ్ కాల్ 1. సో మీరు క్వాలిటీ స్పీకర్ సౌండ్ అయితే ఇక్కడైతే మీరు స్పీకర్ సౌండ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లాష్ని అయితే చూద్దాం. ఇక్కడ మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. చూడండి ఎంత పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందో. అబ్జర్వ్, మీకు కెమెరాలో అయితే అంత రియల్ టైంలో అయితే కనిపించదు కానీ, బట్ నైట్ టైమ్స్లో వేస్తే మాత్రం మీ టార్చ్ లైట్ కూడా దీని ముందు సరిపోదు అనేది అయితే చెప్పాలి. సో టార్చ్ లైట్ కూడా అయితే మనకైతే బాగా అయితే వర్క్ చేస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ వీడియోలో ఈ ఎంజే ఫోన్ యొక్క టియర్ డౌన్ చూసారు అండ్ రీఅసెంబ్లింగ్ కూడా చూసారు కదా. ఈ విధంగా అయితే మనం ఫోన్ని టియర్ డౌన్ అండ్ రీఅసెంబ్లింగ్ అయితే చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. ఇలాంటి మంచి వీడియోస్ని మీకోసం అయితే తీసుకొని వస్తుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.